అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. దాంతో పాటు విదేశీ విద్యార్థులపై కూడా విపరీతమైన ఆంక్షలను పెట్టారు. యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు ఎక్కడా పనిచేయకూడదని, వారు ఎలాంటి గొడవల్లో తలదూర్చకూడదు లాంటి ఎన్నో రూల్స్ ను పెట్టారు. దాంతో పాటు యూనివర్సిటీలకు కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టింది ట్రంప్ ప్రభుత్వం. దానికి తోడు వీసా విధానాల్లో కూడా చాలా మార్పులు చేశారు. వాటిని కఠినతరం చేశారు. దీంతో అమెరికాలో చదువుకోవాలంటే ముందే చాలా డబ్బులు అవుతాయి. దానికి తోడు ట్రంప్ పెట్టిన కండిషన్లు వారు ఇక్కడ చదువుకోవడానికి మరింత కష్టమవుతోంది. ఈ కారణాల వల్లే భారతదేశం నుంచి అమెరికాకొచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఏడాది జూలై, ఆగస్టులో అమెరికాకొచ్చే భారత విద్యార్థుల సంఖ్య దాదాపు సగానికి పైగా తగ్గిపోయింది. ఇది 50% ఉందని అమెరికా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ డేటా చూపించింది. ఈ గణనీయమైన తగ్గుదల 2025-26 విద్యా సంవత్సరంపై ప్రభావం చూపుతుందని, అంతర్జాతీయ విద్యార్థులపై ఎక్కువగా ఆధారపడే యూనివర్సిటీలు, కాలేజీలు చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఫోర్బ్స్ నివేదిక చెబుతోంది. దీనికి తోడు ఒక సర్వే ప్రకారం 54% మంది విద్యార్థులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కార్యక్రమం లేకపోతే విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు మొగ్గు చూపారని తెలుస్తోంది. దీని కారణంగా విశ్వవిద్యాలయాలకు వచ్చే నిధులు తగ్గిపోతాయని చెప్తున్నారు. ఇమిగ్రేషన్ రికార్డుల ఆధారంగా యుఎస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ డేటా ప్రకారం భారతదేశం నుండి విద్యార్థుల రాక 44.5% తగ్గింది. ఆగస్టు 2024లో 74,825 నుండి ఆగస్టు 2025లో 41,540కి తగ్గింది. జూలై 2024తో పోలిస్తే 2025లో రాకపోకలు కూడా 46.4% తగ్గాయి. ఇది 24,298 నుండి 13,027కి తగ్గాయి. ట్రంప్ పరిపాలనలో ఆయన ప్రవేశపెట్టిన వలస విధానాల వలనే ఈ తగ్గుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విధానాలతో వారాల పాటు వీసా ఇంటర్వ్యూలను నిలిపివేయడం, దరఖాస్తుదారుల సోషల్ మీడియా పరిశీలించడం వంటి వాటిపై విద్యార్థులు విముఖత చూపిస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత మళ్లీ 2025లోనే ఇంతలా విద్యార్థి వీసాలు తగ్గిపోయాయని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన డేటా చెబుతోంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ ని నొక్కండి. థాంక్యూ.